ప్రతిదీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశంతో ముడిపడినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఆర్థికంగా అన్ని దేశాలని లొంగ తీసుకొని తన వైపు తిప్పుకుంటుంది అనేటువంటిది అయితే తేటతెల్లమవుతుంది. మాట్లాడదాం. రైట్, ఇక ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. నమస్కారం. ఎస్, మాట్లాడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చికెన్ నెక్ ప్రాంతం ఉంది. సో దానికి సంబంధించి కూడా బెదిరింపులు రావడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం మాత్రం ధీటుగానే స్పందిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అంతకన్నా ధీటుగానే స్పందిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది మీద భారతదేశం ఎక్కువగా ఆధారపడలేదు. సో దీనికి సంబంధించి వాటి తీవ్రత కూడా మాకు తగ్గుతుంది, పర్వాలేదు, మీరు ఆపేసుకుంటే ఆపేసుకోవచ్చు అనేటువంటి రీతిలో కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో దేశంలో కూడా ఎందుకు మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి భారతదేశానికి ఈ రకమైనటువంటి శత్రుత్వమా, లేకపోతే వ్యతిరేకత, లేకపోతే పొసగడం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కలుగుతుంది అనేటువంటి ఒక విమర్శ భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాలను ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే పాకిస్తాన్ మనతో పూర్తి స్థాయి శత్రుత్వం దేశం ఉంది, మనం పరస్పరంగా పాకిస్తాన్ తో ఎప్పుడు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఎవరు ఏంది అనేటువంటి భాష మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చైనా దాన్ని పరోక్షంగా పాకిస్తాన్ ని సమర్థించుకుంటూ వస్తుంది అనేక విషయాలు. అదే రకంగా ఇలా బంగ్లాదేశ్ ను కూడా సమర్థించుకోవడం రావడము, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు అన్నిట్ల పట్ల వాళ్ళు పూర్తి స్థాయి దాని మీద నిఘా పెట్టడము, వారికి అవసరమైనటువంటి ఆ సౌకర్యాలన్నీ కూడా చేయడం అనేది మొదటి నుంచి కూడా కొంత మన మీద బ్యాక్ డోర్ లోనే పనిచేస్తా ఉంది. దాంట్లో మనం కూడా ధీటైనటువంటి సమాధానం చెప్తా ఉన్నాం. ఒకసారి కాదు, గతంలో అయితే మన భూభాగంలోకి వచ్చి వాళ్ళు పూర్తి స్థాయి స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మనం పూర్తి స్థాయిలో వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు వెనక్కి తగ్గినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏముందంటే, ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో అనేక మంది పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ చాలా మంది అన్నారు, ఏమని యుద్ధం ఆపారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అమెరికా చెప్పింది, ట్రంప్ మాట్లాడారు, యుద్ధం ఆపేష్టం అని. అంటే ఇక్కడ నిజంగా కూడా చెప్పుకోవాలంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు, వాణిజ్యపరమైనటువంటి విషయాలు, దేశాల మధ్య ఉన్నటువంటి సమైక్యతలు, ఒక దేశంలో ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి విషయాల పట్ల పూర్తిగా ఆచితూచి చూడాల్సినటువంటి బాధ్యత దేశం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఉంది. అవన్నీ కూడా చూసి ఏ అవసరం ఎక్కడ ఏ స్థాయిలో మనం విజయగలుగుతాం అనేటువంటి విధానంగానే పనిచేస్తాం. ఎక్కడ కూడా చైనాకి మనం అవకాశం ఇవ్వకుండా, అంటే వాళ్ళు అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకున్న దానికి మనం సరైనటువంటి ఆన్సర్ ఇచ్చినాము. ఇప్పుడు ఇంకో మార్గంగా వెతుకుతున్నా కానీ మనం ఎక్కడికక్కడ సరైనటువంటి విధానంగా కట్టుబాట్లతో మనం విజయడానికి ఉదాహరణకు వేసుకుందాం. ఏదైతే బద్రీనాథ్ అనేటువంటి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం నుంచి సుమారు 25-30 కిలోమీటర్ల దూరంలో, 30 కిలోమీటర్ దూరంలోనే చైనా బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ దగ్గర మనం ఆల్రెడీ గతంలో పోల్చుకుంటే ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత ఇలా పూర్తి బార్డర్ వరకు వెళ్ళేటువంటి స్థాయిలో మనం అక్కడ పూర్తి రవాణా సౌకర్యం కానీ, మన మిలిటరీకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని సామాగ్రిని పూర్తిగా సిద్ధం చేసుకుని ఉన్నాం. ఒకవేళ నిజంగా అవసరం అనుకుంటే మనం ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాల్లో ఒకంత సహాయం అంటారా, సర్దుకుపోవడం అంటారా, చూసి చూడనట్టు ఉండటం అంటారా, అలా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే పక్క దేశాల సహాయం కూడా కోరితే మనకే ముప్పు అనేటువంటి రీతిలో ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసి వ్యవహరిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక విమర్శ ఆ కోణంలో చూడకూడదు? సరే, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పేది ముమ్మాటికి వాస్తవమే. చిన్న ఉల్లిపాయల కాడ వచ్చినటువంటి సమస్య, నేను ఏమంటున్నా, వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో భారతదేశం పట్ల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 1-2 సార్లు ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయనటువంటి విషయంలో చాలా ముందొచ్చి, అంటే కోవిడ్ విషయంలో గాని ఇంకేదైనా విషయంలో గాని, మన శత్రు దేశం ఉన్న పాకిస్తాన్ విషయంలో వేరే కువైట్ అంటే ఆ పక్కన ఉన్నటువంటి దేశం వాళ్ళకి ఇచ్చేసినాం. ఆ రోజుల్లో ఆ దేశానికి కూడా సహాయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఎవరితో కూడా శత్రుత్వం కాకుండా వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో భారతదేశం కలిసి సమైక్యంగా ఉన్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇదే పాకిస్తాన్ విషయంలో కూడా అనేక సందర్భాల్లో వారితో సమైక్యంగా ఉన్నటువంటి దాఖలాలు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు మనం సరైనటువంటి తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నమే చేసినాం తప్ప ఇంకెక్కడ కూడా లేదు. ఇప్పుడు వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో కదా కొన్ని విషయాల్లో మనం ఆచితూచి చేయడం, ఇలా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎవరైతే నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది యుద్ధం ఎందుకు ఆపారు అంటే ఇలాంటి విషయాలే కదా అండి. అయితే కొన్ని వాణిజ్యపరమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు అన్నిటి ఆచితూచి చూడాల్సినటువంటి బాధ్యత భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉంది. కాబట్టి చూస్తా ఉన్నాం. నిజంగా కూడా చిన్న విషయాలు, ఇలా మన శత్రు దేశమైనటువంటి విషయంలో పాకిస్తాన్ కి అనేక సందర్భాల్లో చైనా సపోర్ట్ చేస్తుంది.
ఇలా బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తుంది. రేపు మనకు అనుకున్నటువంటి చైనా మన మీద ఎప్పటి నుంచో Yes. కాసుకొని ఉన్నది. Yes. వాళ్ళు మన పైన చేయాలన్నటువంటి కుయుకులు పని ఉన్నారు. మనకు సరైనటువంటి Right. అవకాశం వచ్చినప్పుడు మనం దానికి ధీటైనటువంటి చూద్దాం. answer కాకపోతే ఇస్తున్నాం కదా సార్. కాకపోతే ఏంటి అని అంటే అది ఆ, ప్రపంచం దృష్టిలో ఒక రకమైనటువంటి భిన్న కోణంలోకి వెళ్ళిపోతుంది. గతంలో చైనా తన చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద కావచ్చు, ఎక్కడ ఉన్నటువంటి ఐలాండ్లని ఆక్రమిస్తుంది అనేటువంటి రకరకాల విమర్శలు చైనా మీద వచ్చినప్పుడు సో ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే రకరకాల విశ్లేషణలు చెప్పారు. కానీ అందరితో కూడా సహృద్భావ వాతావరణంలో ఉండేటువంటి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతో భారత్కి ఎందుకు పసగడం లేదు అని అంటే ఇదొక రకమైనటువంటి భిన్నమైన కారణాలు. కానీ ఎటు చూసినా కానీ ఒక రాజకీయపరమైనటువంటి కోణం అయితే బయటపడుతోంది. చూద్దాం దీనికి సంబంధించి. రైట్ బాజీ గారు. సో